అమరావతిని కట్టలేమంటున్నారు. 1000 మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదన్న సీఎం చంద్రబాబు. అంతర్వేదిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అంతర్వేది అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న పవన్. వైఎస్ఆర్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడున్నారు? ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందన్న అచ్చెన్నాయుడు. వైఎస్ మరణంపై అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడారన్న మాజీ మంత్రి. వైఎస్ఆర్ మరణాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమైన బొత్స. ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభం. ఆడపిల్ల ధైర్యంగా సమస్య చెప్పుకునేలా తీర్చిదిద్దారన్న హోంమంత్రి. జగన్ చూపించే సినిమాలు చూడడానికి ప్రజలు ఖాళీగా లేరు. మా విగన్ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారన్న రఘురామ. కార్వాన్ బహదూర్పురలో ఇళ్ల పట్టాల పంపిణీ. లబ్ధిదారులకు 175 పట్టాలను అందజేసిన మంత్రి పొన్నం. చెంచల్గూడ జైలులో 3 రోజుల మెడికల్ క్యాంప్ ప్రారంభం. ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న మంత్రి. ఆకువీడు ఘటనలో జైలు నుంచి విడుదలైన 10 మంది సంఘీభావం ప్రకటించిన మాజీ ఎంపీ హర్ష కుమార్. రేవంత్ పోవాలి, మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు? కేసీఆర్ అవినీతిని జీవన్ రెడ్డి ఎన్నోసార్లు విమర్శించారన్న టీపీసీసీ చీఫ్. అప్పుడు బీఆర్ఎస్ నేత భోగ శ్రావణిని, ఇప్పుడు జీవన్ రెడ్డిని వెళ్లగొట్టారు. జగిత్యాల సంజయ్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శ. గతంలో నష్టపోయిన ప్రతి రైతును కేసీఆర్ ఆదుకున్నాడు. కాంగ్రెస్ పాలన కన్నా కేసీఆర్ పాలనే బాగుందన్న జీవన్ రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాంలో చమురు సంస్థ వద్ద ధర్నా. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని నిరుద్యోగుల ఆరోపణ. వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మోసం. వ్యాపారులను నమ్మించి 2,50,000తో ఉడాయించిన గాయత్రి చిల్లీస్ సంస్థ. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఏబిఎన్ పాలెంలో దారుణం. భార్యని రోకలి బండతో కొట్టి చంపిన భర్త గంగరాజు. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే. కేంద్ర పథకం పేరుతో 1,00,000 కాజేసిన నేరగాళ్లు. పోలీసులకు తెలంగాణ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్. తప్పుదారి పడితే కఠిన చర్యలు తప్పవన్న డీజీపీ శివధర్ రెడ్డి. సైబరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్ల పంపిణీ. హెల్మెట్ ధరించని వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన సైబరాబాద్ కమిషనర్. వరంగల్లో 1000 స్తంభాల గుడి అభివృద్ధి పనులపై రాజకీయ దుమారం. నిధుల మంజూరు విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య క్రెడిట్ ఫైట్. అల్లూరి జిల్లా మీలంగుమి శివార్ల విషాదం. జలపాతం దగ్గర జారిపడి 3 మహిళలు మృతి. తన కుమారుణ్ణి ముందు పిల్లలు కనమన్న హెడ్ మాస్టర్. సీఎం చంద్రబాబును హేళన చేసిన హెడ్ మాస్టర్ సస్పెండ్. నంద్యాల జిల్లా బనగానపల్లిలో తాటి ముంజలతో సేద తీరుతున్న ప్రజలు. చిన్న పెద్ద తేడా లేకుండా తాటి ముంజలకు క్యూ కడుతున్న జనం. నన్ను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తున్నారు. ఎన్ని కష్టాలు పెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరన్న విజయ్. ఇరాన్ అణు ఇంధన సంస్థ చీఫ్ కీలక వ్యాఖ్యలు. ఆంక్షలు విధించి విజయం సాధించలేరన్న మొహమ్మద్ ఇస్లామి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్.